నమస్కారం. ధనస్సు రాశివారికి ఒక అద్భుతమైన శుభవార్త. అవును, మీ అదృష్టం తలుపులు తెరుచుకున్నాయి. ఒకేసారి 2 పెద్ద అదృష్టాలు మీ జీవితంలోకి రాబోతున్నాయి. నేను అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇది అక్షర సత్యం. ఈ సంఘటన మీ జీవితంలో జరిగి తీరుతుంది. ఈ నిజాలు వింటుంటే మీ కళ్లల్లో నీళ్లు తిరగడం ఖాయం. ఎందుకంటే ఇప్పటివరకు కష్టాల్లో ఉన్న మీరు ఇకపై రాజులా బతకబోతున్నారు. నిజం చెప్పాలంటే మీ జీవితంలో సుఖం అనే మాటకి అర్థం తెలియకుండా గడిపేశారు. మీరు ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా అది ఎటుపోతుందో తెలియకుండానే ఖర్చయిపోతోంది. ఒక కష్టం తీరింది అనుకునేలోపే మరో కొత్త సమస్య మీ ముందొచ్చి నిలబడుతోంది. మీరు ఎప్పుడూ మనస్ఫూర్తిగా ప్రశాంతంగా సంతోషాన్ని అనుభవించలేకపోయారు. దీనికి తోడు చుట్టుపక్కల జనం కూడా మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. మీ ఎదుగుదల చూసి కుళ్ళుకునేవారు, మీ ముఖం చూడటానికి కూడా ఇష్టపడనివారు ఎందరో ఉన్నారు. మీ మనసులోని బాధని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. మీ కష్టాన్ని ఎవరూ గుర్తించడం లేదు. మీరు ఏదైనా మంచి మాట చెప్పాలని చూసినా జనం దాన్ని ఎగతాళి చేస్తున్నారు. ఎన్నో రాత్రులు ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేక మీ గుండెల్లోనే దాచుకుని లోలోపల కుమిలిపోయారు. అయితే ఇప్పుడొక విషయం గుర్తుంచుకోండి. భగవంతుడి ఇంట్లో న్యాయం ఆలస్యం అవ్వచ్చేమో కాని అన్యాయం మాత్రం జరగదు. మీ మొరను ఆ దేవుడు విన్నాడు, మీ ఆవేదనను గమనించాడు. అందుకే మీ కష్టాలన్నింటినీ వేర్లతో సహా తొలగించే సమయం వచ్చేసింది. 2026 ఫిబ్రవరి 10వ తేదీలోపు మీ తలరాత మారిపోబోతోంది. ఈ వీడియోలో నేను చెప్పే విషయాలను, ఆ పరిష్కారాలను మీరు శ్రద్ధగా వింటే మీ జీవితంలో ఉన్న చీకట్లు తొలగిపోతాయి. ఈ అద్భుతమైన మార్పుల గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. ధనస్సు రాశివారికి ఈ సమయం ఎంతటి కీలకమైనదో ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు వింటే మీకే అర్థమవుతుంది. ఈ వీడియోను అస్సలు అశ్రద్ధ చేయకండి. చాలా ప్రశాంతంగా, ఏకాగ్రతతో వినండి. ఒకవేళ మీరు దీన్ని తమాషాగా తీసుకుంటే మాత్రం భవిష్యత్తులో చాలా బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి మాట మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అద్భుతమైన అవకాశం. ఇది మీ బతుకు మీద, మీ భవిష్యత్తు మీద ఉన్న ప్రశ్నలకు సమాధానం. గత కొన్నేళ్లుగా మీ కుటుంబ జీవితంలో మిమ్మల్ని వేధిస్తున్న ఆ కష్టాలు, ఆ గొడవలు, ఆ మానసిక అశాంతి, వీటన్నింటికీ శాశ్వత పరిష్కారాన్ని ఈరోజు నేను మీకు చూపబోతున్నాను. మీకున్న సమస్యలన్నీ ఇప్పుడు 100కు 100% వేర్లతో సహా అంతమైపోతాయి. దీనికి సంబంధించి నేను మీకు చెప్పబోయే పరిష్కారాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి. ఇది నా గ్యారంటీ. అందుకే మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు అస్సలు వదలకుండా చూడండి. ఇప్పుడు దైవానుగ్రహంతో మీ జీవితంలో కొన్ని భారీ మార్పులు, అద్భుతమైన చమత్కారాలు జరగబోతున్నాయి. ఈ సంఘటనల వల్ల మీ జీవిత గమనమే మారిపోతుంది. దైవ ఆశీస్సులతో ఇప్పటివరకు ఆగిపోయిన మీ పనులన్నీ పూర్తి కాబోతున్నాయి. ఆ పనులు పూర్తవుతున్న తీరు చూసి మీరు ఎంతో సంతోషంతో గంతులు వేస్తారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు దేవుళ్ల కటాక్షం మీ మీద పుష్కలంగా ఉంది. దీనివల్ల మీ జీవితంలోకి అపారమైన సంతోషం ప్రవహించబోతోంది. ఇకపై మీ ఇంట్లో ధనధాన్యాలకు కొదవ ఉండదు. మీకు సంపద ప్రాప్తిస్తుంది. మీ దారికి అడ్డుపడే శత్రువులు తమంతట తామే పక్కకు తప్పుకుంటారు. ఎందుకంటే ఈ సమయంలో స్వయంగా ఆంజనేయ స్వామివారి కృప మరియు లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు మీ మీద ఉన్నాయి. ఈ దైవశక్తి మీ జీవితాన్నే సంస్కరించి మీకు కొత్త వెలుగును ప్రసాదిస్తుంది. మీ జీవితంలో వివిధ రకాల శుభపరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. గత కొన్ని రోజులుగా, నెలలుగా ఏ పనుల కోసమైతే మీరు కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారో ఆ ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు పరుగులు తీస్తాయి. మీ పనిక్షేత్రంలో ఎదురవుతున్న ఆటంకాలన్నీ తొలగిపోయి వేగం పుంజుకుంటాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువులు మీ ముందు ఓడిపోక తప్పదు. మీ ఇంట్లో ఉన్న అశాంతి మాయమై ఒక ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. 2026 ఫిబ్రవరి 10వ తేదీలోపు మీ ఇంటి వాతావరణం దేవాలయంలా మారిపోతుంది. దైవ బలం తోడిగా ఉంటే ఎంతటి కష్టమైనా ఎలా మంచులా కరిగిపోతుందో మీరు ప్రత్యక్షంగా చూడబోతున్నారు. నమస్కారం. మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ ఇప్పుడు తొలగిపోనున్నాయి. ఇంటికి సంబంధించి మిమ్మల్ని వేధిస్తున్న ప్రతి సమస్యకు పరిష్కారం లభించే సమయం ఆసన్నమైంది. స్వయంగా ఆ సంకటమోచన ఆంజనేయ స్వామి మీ కష్టాలను దూరం చేయబోతున్నారు. మీ ఇంట్లో ఎంతో కాలంగా కరువైన ఆ ఆనందం మళ్లీ చిగురిస్తుంది. ఒక ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది.
నిజం చెప్పాలంటే దైవానుగ్రహం వల్ల మీ జీవితంలోని ప్రతి రంగంలోనూ అద్భుతమైన మార్పులు, భారీ చమత్కారాలు జరగబోతున్నాయి. వీటివల్ల మీ బతుకు బాగుపడుతుంది. లక్ష్మీదేవి కటాక్షం వల్ల మీకున్న ప్రతి కష్టం తీరిపోతుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో పడుతున్న ఇబ్బందులన్నీ మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోతాయి. మీకు అపారమైన ధనలాభం కలగబోతోంది. మీ చేతుల మీదుగానే మీ ఇంట్లో ధనవర్షం కురవబోతోంది. అయితే ఇలాంటి మంచి సమయం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ముందుకు సాగడం మీ బాధ్యత. అసలు మీరు ఏం చెయ్యాలి, ఎలా అడుగులు వెయ్యాలి అనే విషయాలన్నీ నేను ఈ వీడియోలో క్లియర్గా వివరిస్తాను. మీరు ఆందోళన చెందకండి. అలాగే ఈ సమయంలో మీరు చెయ్యకూడని పనులు కొన్ని ఉన్నాయి. వాటి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ వీడియోను ఎక్కడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే దానికంటే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లక్ష్మీదేవి ప్రత్యేక కృప మీపై ఉండాలని, దేవతల ఆశీస్సులు మీకు లభించాలని కోరుకుంటే ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. ఆ తర్వాత కింద కామెంట్ బాక్స్లో పూర్తి భక్తితో జై లక్ష్మీమాత అని కామెంట్ చేయండి. దీనివల్ల మీ ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. సరే, ఇక లేట్ చేయకుండా రాబోయే కాలంలో మీ రాశిఫలం ఎలా ఉండబోతోంది, మీకు అందబోయే ఆ పెద్ద శుభవార్తలు ఏంటి, మీ ఆరోగ్యం, మీ వ్యాపారం, ఉద్యోగం ఎలా ఉండబోతున్నాయి అనే ప్రతి విషయాన్ని చాలా వివరంగా తెలుసుకుందాం. ధనస్సు రాశివారులారా, మీకున్న తెలివితేటలతో, మీ యోగ్యతతో ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. దీనివల్ల మీకు సమాజంలో మంచి పేరు, ప్రశంసలు దక్కుతాయి. గత కొంతకాలంగా మీ మనస్సును వేధిస్తున్న గందరగోళం, అలజడి నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా అత్తవారి తరపు వారితో గొడవలు లేదా మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోయి సంబంధాలు మళ్లీ బలపడతాయి. అయితే ఆర్థికపరమైన విషయాలలో మాత్రం ఈ సమయంలో కొంచెం ఆచితూచి అడుగువేయడం మంచిది. బయటి వ్యక్తులతో లేదా అనవసరమైన తిరుగుళ్ల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. 2026 ఫిబ్రవరి 10వ తేదీలోపు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. అనవసరమైన తిరుగుళ్ళు, బయటి వ్యక్తుల వ్యవహారాలకు దూరంగా ఉండండి. వాటివల్ల మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. సదా సమస్యలే ఎదురవుతాయి. అనవసర ఖర్చులు పెరగడం వల్ల మీ మనశ్శాంతి దెబ్బతినడమే కాకుండా నిద్రలేమి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక మీ వృత్తి లేదా వ్యాపార విషయాల్లో గట్టి పోటీ ఎదురవుతుంది. అయితే లాభాలనిచ్చే మంచి అవకాశాలు కూడా మీకు లభిస్తాయి. కాబట్టి ఏమాత్రం కుంగిపోకుండా కష్టపడండి. విజయం మీదే. గతంలో ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే యోగముంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చెయ్యండి. ఇంట్లో క్రమశిక్షణతో కూడిన ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటి వ్యక్తుల జోక్యం వల్ల మీ మధ్య కొన్ని అపోహలు వచ్చే అవకాశం ఉంది. అలాగే అతిగా కష్టపడడం వల్ల రక్తపోటు అంటే బీపీ, డయాబెటీస్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అందుకే మీ పనితీరుతో పాటు వ్యాయామం, సరైన ఆహారంపై దృష్టి పెట్టండి. జనం చెప్పే మాటలను సరిగ్గా అర్థం చేసుకోకపోతే లేనిపోని తప్పుడు భావనలు కలుగుతాయి. మీలో ఉండే ప్రతికూల ఆలోచనల వల్ల సమస్యలు ఇంకా పెద్దవవుతాయి. ఎవరి ప్రవర్తన లేదా ఎవరి ఆలోచనలు అయితే మీ మీద నెగటివ్ ప్రభావాన్ని చూపిస్తాయో అటువంటి వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మొత్తానికి ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. మీ మనసులోని కోరికలను నెరవేర్చుకోగలుగుతారు. ఈరోజు మీకు లాభదాయకమైన ఫలితాలు అందుతాయి. మీ స్నేహితుల ద్వారా ఆదాయం పెంచుకునే అదనపు మార్గాలు తెలిసే అవకాశం ఉంది. గత కొంతకాలంగా అస్తవ్యస్తంగా ఉన్న మీ దినచర్యలో ఈరోజు కొంత మెరుగుదల కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో గడపడం, మనసు విప్పి మాట్లాడడం వల్ల ఒక ముఖ్యమైన సమస్యకు పరిష్కారం లభిస్తుంది. దీనితో మీ బంధాలు మరింత బలపడతాయి. ఒక ఆత్మీయ మిత్రుడి నుండి మీకు ఒక మంచి కానుక అందే అవకాశం ఉంది. ఎక్కడైనా పెట్టుబడులు పెట్టే ముందు లేదా ఖరీదైన వస్తువులు కొనే ముందు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కొన్ని విషయాల్లో సహనం, ఓర్పు వహించడం చాలా ముఖ్యం. తొందరపాటు నిర్ణయాల వల్ల పరిస్థితులు ఇంకా దిగజారే ప్రమాదం ఉంది. ఆర్థిక పరిస్థితి ప్రస్తుతానికి యథావిధిగా ఉన్నప్పటికీ పనుల్లో కొంత మందగమనం కనిపిస్తుంది. మీ పనులను ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు అంటే పార్ట్నర్షిప్ చేసేవారు డబ్బు లావాదేవీల విషయంలో పక్కాగా ఉండాలి. ఆఫీసులో ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. కేవలం మీ సామర్థ్యం మీద మాత్రమే నమ్మకముంచండి. అటు కుటుంబం, ఇటు కెరీర్ మధ్య సరైన సమతుల్యతను పాటించగలుగుతారు.
దీనివల్ల పరస్పర సంబంధాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. వీలైతే మీ లైఫ్ పార్ట్నర్తో కలిసి ఒక లాంగ్ డ్రైవ్ వెళ్ళండి. అయితే ఒత్తిడి మీ ఆరోగ్యం మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. పనితో పాటు ఆరోగ్యాన్ని కూడా సమానంగా చూసుకోవడం చాలా అవసరం. అతిగా ఆలోచించడం వల్ల నీరసం, అలసట కలుగుతాయి. కాబట్టి కాలానికనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఇష్టపడతారు. గతంలో జరిగిన చేదు జ్ఞాపకాలను, ఆ భయాన్ని వదిలేసి ధైర్యంగా ముందుకు సాగండి. మీలో వచ్చిన ఈ సానుకూల మార్పును కాపాడుకుంటూ ముందుకు వెళితే మీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. 2026 ఫిబ్రవరి 10వ తేదీలోపు మీరు తీసుకునే ఈ జాగ్రత్తలు మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాయి. నమస్కారం. మీ ఇంట్లో మార్పులు లేదా మరమ్మతులకు సంబంధించి ఏదైనా ప్లానింగ్ జరుగుతుంటే వాటిని అమలు చేయడానికి ఇది సరైన సమయం. వాస్తు నియమాలను పాటించడం వల్ల మీకు మరింత మేలు జరుగుతుంది. మీ వ్యక్తిగత విషయాల్లో ఇతరుల సలహాల కంటే మీ సొంత నిర్ణయాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. ఇతరుల విషయంలో అతిగా జోక్యం చేసుకోవడం, వారిని నియంత్రించాలని చూడడం మానుకోండి. ఎందుకంటే దీనివల్ల మీ చుట్టూ ఉన్నవారు ఇబ్బంది పడవచ్చు. ముఖ్యంగా పొరుగువారితో సంబంధాలు చెడిపోకుండా చూసుకోండి. మారుతున్న కాలానికనుగుణంగా మీ ప్రవర్తనలో, దినచర్యలో మార్పులు చేసుకోవడం మీకు ఎంతో అవసరం. మీ వృత్తిపరమైన పనులను సమయానికి పూర్తి చెయ్యడానికి మీ పని సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మీ దగ్గర పనిచేసే సిబ్బంది లేదా ఉద్యోగుల సలహాలను వినండి. వారి నుండి మీకు ఏదైనా మంచి ఐడియా వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం చేసేవారికి వారికి నచ్చిన పని లభిస్తుంది. పై అధికారుల నుండి మీకు పూర్తి సహకారం అందుతుంది. దాంపత్యం మధ్య సత్సంబంధాలు ఉంటాయి. కానీ ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు మాత్రం భావోద్వేగాలకు లోనై గొడవ పడకుండా జాగ్రత్తపడాలి. లేకపోతే దూరం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. తలనొప్పి, కడుపు సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే సమయానికి సరైన ఆహారం తీసుకోండి. పని ఒత్తిడిలో పడిపోకుండా మీకోసం కొంత సమయం కేటాయించుకోవడం మర్చిపోకండి. ఇతరుల ఆలోచనలను కూడా అర్థం చేసుకుని ముందుకు వెళితే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పటివరకు ఏ పనుల మీదైతే మీకు పట్టుదొరకలేదో ఆ పనులను పూర్తి చేసే సమయం వచ్చేసింది. ఇప్పుడు మీరు అప్రమత్తంగా లేకపోతే మంచి అవకాశాలు చేజారిపోవచ్చు. మీ స్వభావంలో నిబ్బరాన్ని, ఓర్పును కలిగి ఉండడం చాలా ముఖ్యం. ఏ పనుల్లో ఎంతవరకు ఓపిక పట్టాలో తెలుసుకుని అడుగువేయండి. మీ దగ్గరి బంధువులను కలుస్తారు. దీనివల్ల గతంలో ఉన్న మనస్పర్ధాలు తొలగిపోయి బంధాలు మళ్లీ చిగురుతాయి. మీ కర్మ మీద మీకు నమ్మకముండడం, మనసు పెట్టి పనిచేయడం వల్ల మీకు నచ్చిన ఫలితాలు అందుతాయి. ముఖ్యంగా యువత తమ లక్ష్యాల మీద దృష్టి పెట్టి కష్టపడడం వల్ల మంచి గుర్తింపు పొందుతారు. ప్రతికూల ఆలోచనలు ఉన్న వ్యక్తులను మీ వ్యక్తిగత జీవితంలోకి రానివ్వకండి. మీ పిల్లల సమస్యలను పరిష్కరించడంలో మీ పాత్ర చాలా ముఖ్యం. కాబట్టి వారికి అండగా ఉండండి. ఏదైనా కష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు కోపం, ఆవేశంతో కాకుండా ధైర్యంగా, ఓర్పుతో దాన్ని ఎదుర్కోండి. వ్యాపార రంగంలో ఉన్నవారు అజాగ్రత్తగా ఉండకూడదు. ఫ్యాక్టరీ లేదా ఇండస్ట్రీలకు సంబంధించిన పనులు చేసేవారికి కొత్త ప్రాజెక్టులు మొదలయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు లేదా యువతకు తమ కెరీర్కు సంబంధించిన శుభవార్తలు అందుతాయి. అయితే ఆఫీసులో క్లయింట్స్తో మాట్లాడేటప్పుడు లేదా డీల్స్ చేసేటప్పుడు పొరపాట్లు జరగకుండా జాగ్రత్తపడండి. కష్టాలు ఎన్ని ఎదురైనా మీ ఆత్మవిశ్వాసం మాత్రం పెరుగుతూనే ఉంటుంది. ఫలితం మీద దృష్టి పెట్టి మీ ప్రయత్నాలు ఆపకుండా కొనసాగించండి. 2026 ఫిబ్రవరి 10వ తేదీలోపు మీ పోరాటం మీకు గొప్ప విజయాన్ని అందిస్తుంది. గతంలో మిమ్మల్ని వేధిస్తున్న ఆ సమస్యలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా సర్దుమణిగే సమయం వచ్చింది. మీరు ఒక వ్యక్తి ద్వారా స్ఫూర్తి పొంది మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి చేసే ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి మీరు తీసుకున్న నిర్ణయాలపై నిలబడండి. మీలో ఇప్పుడు ఒక అద్భుతమైన అంకితభావం పెరిగింది. కుటుంబానికి సంబంధించిన ఎన్నో బాధ్యతలను మీరు భుజాన వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ బాధ్యతలను మీరు చాలా చక్కగా నిర్వర్తిస్తారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి మీలోని నైపుణ్యాలను పదును పెట్టుకుంటూ మీలో దాగి ఉన్న అనంతమైన సామర్థ్యాన్ని బయటకు తీయడానికి మీరు నిరంతరం కృషి చేస్తున్నారు. మీ ప్రయాణం కొంత కష్టంగా అనిపించినా మీరు దానిలోని ప్రతి క్షణాన్ని ఆనందిస్తారు. ఇక మీ ఆరోగ్యం మరియు శ్రేయస్సు విషయానికి వస్తే, ఈరోజు మీరు ఏదైనా ఫిట్నెస్ క్లాసులో గాని లేదా క్రమంగా చేసే వ్యాయామాల్లో గాని పాల్గొంటారు. గత కొన్ని రోజులుగా మీ స్టామినా పెంచుకోవాలనో లేదా బరువు తగ్గాలనో ఆలోచిస్తుంటే ఆ ప్రయత్నాన్ని మొదలుపెట్టడానికి ఈ రోజు కంటే మంచి రోజు మరొకటి ఉండదు. మీ ఆరోగ్యం పట్ల మీరు తీసుకున్న సంకల్పాన్ని కొనసాగించడానికి మీకు తగిన ప్రేరణ లభిస్తుంది. మీరు ఒక కఠినమైన ఆహార నియమావళిని లేదా వ్యాయామ పట్టికను రూపొందించుకోవచ్చు.
ప్రేమ మరియు సంబంధాల విషయానికి వస్తే గ్రహాల స్థితి మీ లవ్ లైఫ్కి చాలా అనుకూలంగా ఉంది. మీ స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి సరదాగా గడపడం మర్చిపోకండి. మీరు ఊహించని చోట మీకు ఒక మంచి డేటింగ్ లేదా సంబంధం కుదిరే అవకాశం ఉంది. అందుకే మీరు అందరితో కలుపుగోలుగా ఉండడం అవసరం. గతంలో మీకు సందేహాలు ఉన్న పాత బంధాలను మళ్లీ ముందుకు తీసుకువెళ్లడానికి ఇది సరైన సమయం. ఇక మీ కెరీర్ మరియు ఆర్థిక రాశిఫలం ప్రకారం ఈ రోజు కొత్త వ్యాపారాన్ని లేదా వెంచర్ని ప్రారంభించడానికి చాలా అనుకూలమైన రోజు. ఎప్పటినుండో మీ మనసులో ఉన్న ఆలోచనను కార్యరూపంలోకి తీసుకురావడానికి ఇదే సరైన సమయం. మీకు ఎన్నో కొత్త అవకాశాలు లభిస్తాయి. అవన్నీ కూడా నిజమైనవి మరియు చట్టబద్ధమైనవిగా ఉంటాయి. మీరు వివేకంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఇప్పటివరకు మీ దారిలో ఎదురవుతున్న అడ్డంకులన్నీ మెల్లమెల్లగా మాయమైపోతాయి. ఈ రోజు ఎన్నో సంఘటనలతో నిండి ఉంటుంది. మీరు దేనివైతే వదిలించుకోవాలని అనుకుంటున్నారో ఆ పాత మరియు ఇష్టంలేని విషయమే మళ్లీ మీ ముందుకు వచ్చి నిలబడుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు చాలా సహనంతో ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు మీరు సరైన కారణం లేకుండానే మీ మీద మరియు ఇతరుల మీద చాలా కఠినంగా ప్రవర్తించే అవకాశం ఉంది. ఇలాంటి చిన్న చిన్న గొడవలే మీకు కొత్త అవకాశాలను కూడా మోసుకొని వస్తాయి. ఈ రోజును మీ కుటుంబ సభ్యులతో గడపడానికి కేటాయించండి. మీ తల్లిదండ్రులు, తోబుట్టువులు లేదా మీ భాగస్వామితో ప్రశాంతంగా సమయం గడపండి. మీ పిల్లలతో కలిసి ఏదైనా వినోద కార్యక్రమాల్లో పాల్గొనండి. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా సరే ఈ రోజు దాన్ని పక్కన పెట్టి కుటుంబంతో కలిసి ఉత్సాహంగా గడపండి. 2026 ఫిబ్రవరి 10వ తేదీలోపు మీ కుటుంబంలో ఈ ఆనందం వెల్లివిరుస్తుంది. గతంలో మిమ్మల్ని వేధిస్తున్న ఆ సమస్యలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా సర్దుమణిగే సమయం వచ్చింది. మీరు ఒక వ్యక్తి ద్వారా స్ఫూర్తి పొంది మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి చేసే ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి మీరు తీసుకున్న నిర్ణయాలపై నిలబడండి. మీలో ఇప్పుడు ఒక అద్భుతమైన అంకితభావం పెరిగింది. కుటుంబానికి సంబంధించిన ఎన్నో బాధ్యతలను మీరు భుజాన వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ బాధ్యతలను మీరు చాలా చక్కగా నిర్వర్తిస్తారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి మీలోని నైపుణ్యాలను పదును పెట్టుకుంటూ మీలో దాగి ఉన్న అనంతమైన సామర్థ్యాన్ని బయటకు తీయడానికి మీరు నిరంతరం కృషి చేస్తున్నారు. మీ ప్రయాణం కొంత కష్టంగా అనిపించినా మీరు దానిలోని ప్రతి క్షణాన్ని ఆనందిస్తారు. ఇక మీ ఆరోగ్యం మరియు శ్రేయస్సు విషయానికి వస్తే ఈ రోజు మీరు ఏదైనా ఫిట్నెస్ క్లాసులో గాని లేదా క్రమంగా చేసే వ్యాయామాల్లో గాని పాల్గొంటారు. గత కొన్ని రోజులుగా మీ స్టామినా పెంచుకోవాలనో లేదా బరువు తగ్గాలనో ఆలోచిస్తుంటే ఆ ప్రయత్నాన్ని మొదలుపెట్టడానికి ఈ రోజు కంటే మంచి రోజు మరొకటి ఉండదు. మీ ఆరోగ్యం పట్ల మీరు తీసుకున్న సంకల్పాన్ని కొనసాగించడానికి మీకు తగిన ప్రేరణ లభిస్తుంది. మీరు ఒక కఠినమైన ఆహార నియమావళిని లేదా వ్యాయామ పట్టికను రూపొందించుకోవచ్చు. ప్రేమ మరియు సంబంధాల విషయానికి వస్తే గ్రహాల స్థితి మీ లవ్ లైఫ్కి చాలా అనుకూలంగా ఉంది. మీ స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి సరదాగా గడపడం మర్చిపోకండి. అందుకే మీరు అందరితో కలుపుగోలుగా ఉండటం అవసరం. గతంలో మీకు సందేహాలు ఉన్న పాత బంధాలను మళ్లీ ముందుకు తీసుకెళ్లడానికి ఇది సరి అయిన సమయం. ఇక మీ కెరియర్ మరియు ఆర్థిక రాశిఫలం ప్రకారం ఈ రోజు కొత్త వ్యాపారాన్ని లేదా వెంచర్ని ప్రారంభించడానికి చాలా అనుకూలమైన రోజు. ఎప్పటినుండో మీ మనసులో ఉన్న ఆలోచనను కార్యరూపంలోకి తీసుకురావడానికి ఇదే సరి అయిన సమయం. మీకు ఎన్నో కొత్త అవకాశాలు లభిస్తాయి. అవన్నీ కూడా నిజమైనవి మరియు చట్టబద్ధమైనవి అయ్యుంటాయి. మీరు వివేకంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఇప్పటివరకు మీ దారిలో ఎదురవుతున్న అడ్డంకులన్నీ మెల్లమెల్లగా మాయమైపోతాయి. ఈ రోజు ఎన్నో సంఘటనలతో నిండి ఉంటుంది. మీరు దేనినైతే వదిలించుకోవాలని అనుకుంటున్నారో ఆ పాత మరియు ఇష్టంలేని విషయమే మళ్లీ మీ ముందుకు వచ్చి నిలబడవచ్చు. ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు చాలా సహనంతో ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు మీరు సరైన కారణం లేకుండానే మీ మీద మరియు ఇతరుల మీద చాలా కఠినంగా ప్రవర్తించే అవకాశముంది. ఇలాంటి చిన్న చిన్న గొడవలే మీకు కొత్త అవకాశాలను కూడా మోసుకొస్తాయి. ఈ రోజును మీ కుటుంబ సభ్యులతో గడపడానికి కేటాయించండి. మీ తల్లిదండ్రులు, తోబుట్టువులు లేదా మీ భాగస్వామితో ప్రశాంతంగా సమయం గడపండి. మీ పిల్లలతో కలిసి ఏదైనా వినోద కార్యక్రమాల్లో పాల్గొనండి. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా సరే ఈ రోజు దాన్ని పక్కన పెట్టి కుటుంబంతో కలిసి ఉత్సాహంగా గడపండి. 2026 ఫిబ్రవరి 10వ తేదీలోపు మీ కుటుంబంలో ఈ ఆనందం వెల్లివిరుస్తుంది. కుటుంబ సభ్యులందరితో కలిసి ఉండటంలోని ఆనందాన్ని మనసారా ఆస్వాదించండి. ఈ రోజు మీ కుటుంబంతో గడిపే సమయం ద్వారా మీరు ఎన్నో కొత్త విషయాలను నేర్చుకుంటారని తెలిసి మీరే ఆశ్చర్యపోతారు. అయితే ఈ రోజు మిమ్మల్ని కొంత ఒత్తిడికి గురిచేసే అవకాశం ఉంది.
పనిభారం వల్ల మెడనొప్పి వచ్చే సూచనలున్నాయి. అందుకే ప్రతి 2 గంటల పని తర్వాత మెడకు విశ్రాంతి ఇవ్వండి. కాసేపు అటూ ఇటూ నడవండి. శరీరాన్ని మరీ కష్టపెట్టకుండా మసాజ్ లేదా ఇతర థెరపీల సహాయం తీసుకోవడం మంచిది. మీరు మసాజ్ చేయించుకునేటప్పుడు మీ సమస్యలన్నింటినీ కాసేపు పక్కన పెట్టడం మర్చిపోకండి. మీరు మీ సృజనాత్మక పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మీరొక చిన్న పార్టీని కూడా ఏర్పాటు చేయవచ్చు. మీ ప్రయాణంలో మీకు అండగా నిలిచిన వారితో పాటు మీ ప్రత్యర్థులను కూడా ఈ వేడుకకు ఆహ్వానించండి. మీ ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉండండి. తెలివితేటలతో మరియు వివేకంతో వ్యవహరిస్తే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. అందుకే భావోద్వేగాలకు లోనై ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇంట్లో పసిబిడ్డ కేరింతలకు సంబంధించిన శుభవార్త అందడంతో పండుగ వాతావరణం నెలకొల్టుంది. ఆగిపోయిన కుటుంబ పనులను పూర్తి చేయడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. అయితే ఆర్థిక వ్యవహారాల్లో బయటి వ్యక్తులను నమ్మడం వల్ల మీకు నష్టం జరగవచ్చు. కాబట్టి మీ వ్యవహారాలను మీరే స్వయంగా చూసుకోవడం ఉత్తమం. ఒకవేళ మీరు అప్పులు లేదా లోన్ తీసుకోవాలని ఆలోచిస్తుంటే మీ స్తోమతకు మించి తీసుకోకండి, లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వ్యాపార రంగంలో కొన్ని సవాళ్లు మరియు ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ మీరు వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఆ ఆటంకాల వల్ల మీ పనులేవీ ఆగిపోవు. మహిళలు తమ కెరియర్ పట్ల చాలా అప్రమత్తమై ఉండి మంచి లాభాలను గడిస్తారు. ఆఫీస్లో పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉండవచ్చు. భార్యాభర్తల పరస్పర సహకారంతో ఇంట్లో ప్రశాంతమైన మరియు సుఖవంతమైన వాతావరణం ఉంటుంది. యువతకు డేటింగ్ చేసే అవకాశాలు లభిస్తాయి. ఇక ఈ కాలంలో మీ అదృష్టాన్ని పెంచుకోవడానికి కొన్ని పరిహారాలు. నారింజ రంగు గాజు సీసాలో ఉంచిన నీటిని త్రాగడం వల్ల మీ ప్రేమ సంబంధాలు బలోపేతమవుతాయి. అలాగే యవపిండితో చిన్న చిన్న ఉండలు చేసి చేపలకు ఆహారంగా వేయండి. దీనివల్ల మీ కుటుంబ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. 2026 ఫిబ్రవరి 10వ తేదీలోపు ఈ మార్పులన్నీ మీ జీవితంలో వెలుగులను నింపుతాయి. ఈ రోజుకు ఇంతే. మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు మీ జాగ్రత్తలో మీరుండండి. మీ రోజు శుభప్రదంగా గడవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని రాశిఫల విశేషాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.